అందరికీ నమస్కారం. బంగారు తల్లి వెల్కమ్స్ యూ ఆల్. మనందరం కూడా మన జీవితంలో ఏదన్నా కావాలి అని అనుకుంటున్నప్పుడు ద వెరీ ఫస్ట్ థింగ్ వాట్ కమ్స్ టు అవర్ మైండ్ ఈస్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ అవర్ లైఫ్స్, రైట్? మనందరికీ కూడా ఈచ్ వన్ ఆఫ్ us వాంట్ టు విన్ అండ్ సక్సీడ్ ఇన్ అవర్ లైఫ్. సో భగవంతుడు మనకు అన్నీ ఇచ్చినప్పుడు మనం అన్నీ చేయగలుగుతాము. బట్ ఇమాజిన్ అ లేడీ హూ ఇస్ డమ్, నాట్ ఓన్లీ డమ్ బట్ ఆల్సో డెఫ్. తాను ఎంతగానో తన మార్క్ని క్రియేట్ చేయగలిగింది ఈ లైఫ్లో, తన యొక్క లైఫ్లోనే కాకుండా ఈ వరల్డ్లో అని మనం గుర్తించుకోదగ్గ రోజు ఒకటి ఉంది. దట్ ఈస్ 27 జూన్. దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ హెలెన్ కెల్లర్ డే. ఆ రోజు ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద బర్త్డే ఆఫ్ హెలెన్ కెల్లర్ బట్ ఆల్సో ఇట్ ఈస్ ద డే టు సెలబ్రేట్ ద లెగసీ ఆఫ్ హెలెన్ కెల్లర్. వెన్ షీ వాజ్ 19 months ఓల్డ్ తనకు ఒక రేర్ డిజీజ్తో డయాగ్నైజ్ అయ్యింది. అలాంటప్పుడు తను ఎలాంటి మిరకల్స్ చేసింది లైఫ్లో? హెలెన్ కెల్లర్స్ లైఫ్ ఈజ్ అ రిమార్కబుల్ లైఫ్ అండ్ తన యొక్క అచీవ్మెంట్స్ ఎంతగా మనం గుర్తించుకోదగ్గదంటే షీఈస్ రెనౌన్డ్ ఆథర్, educator, and also she is the advocate for disability rights and social justice. Despite being blind and deaf, Helen Keller తన యొక్క స్పిరిట్తో, తన యొక్క స్ట్రాంగ్ డిటర్మినేషన్తో తాను చాలా మందిని ఇన్స్పైర్ చేయగలిగింది. అండ్ షీ గేవ్ ద కరేజ్ దాట్ నో మ్యాటర్ వాట్ డిసెబిలిటీ వీ హ్యావ్, డెఫినెట్లీ మనం కాంక్షించి ఖచ్చితంగా చేయాలి అనే ఆత్మస్థైర్యంతో ఎప్పుడైతే ముందుకెళ్తామో ఖచ్చితంగా విజయాలు మన సొంతం అవుతాయని తన లైఫ్ ద్వారా తను ప్రూవ్ చేయగలిగింది. అండ్ షీ ఈస్ ఆల్సో లేడ్ అండ్ అడ్వొకసీ ఫర్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్. అంటే వీళ్ళు స్పెషల్గా ఏబుల్డ్ పర్సన్స్ అని అయినప్పటికీ ఆవిడ బీయింగ్ డెఫ్ అండ్ డమ్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ స్టాప్స్ మీ ఫ్రమ్ బీయింగ్ సక్సెస్ఫుల్ ఇన్ మై లైఫ్. నేను కూడా అందరిలాగా చదువుకోవాలన్న ఆకాంక్ష తనలో చిన్నప్పటి నుంచి ఉంది. అండ్ తనకు షీ హ్యాస్ బికమ్ ద ఫైటింగ్ ఫర్ ద రైట్ టు లెర్న్. నేను ఎందుకు చదువుకోకూడదు, వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ స్టాపింగ్ మీ ఇన్ లెర్నింగ్ థింగ్స్ అని చెప్పేసి తను దానిపైన ఎంతో కృషి చేసి అండ్ షీ ఆల్సో గాట్ మేడ్ ద ఆపర్చునిటీస్ ఫర్ ద పియర్స్. తన తోటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ పరిస్థితితో ఈ ఇబ్బందితో ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువు వైపు దిశగా వెళ్ళే విధంగా తాను ఎంతగానో ఇన్స్పైర్ చేయగలిగింది, ఆ విధంగా తను ప్రోత్సహించగలిగింది. అదేవిధంగా షీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ ట్రయల్ బ్లేజర్ ఇన్ ద స్పెషల్ ఎడ్యుకేషన్. సో అలా ఎంతో మందికి అందులోకి కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుకోగలిగారు. అండ్ షీ ఆల్సో నాట్ ఓన్లీ ఎంపవర్డ్ హర్ జనరేషన్ బట్ ఆల్సో ద కమింగ్ నెక్స్ట్ జనరేషన్. ఎందుకంటారా, చాలా మందికి కూడా ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఆ కాలంలో లేనప్పుడు తాను అక్కడ సెట్ చేసి అందరినీ కూడా ఇన్క్లూజివ్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టంలోకి తీసుకురాగలిగారు. దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ by Helen Keller. And let us not forget that her life is full of empowerment. She believes optimism is the faith that leads to achievement. So Helen Keller life లో మొట్టమొదటిగా నమ్మింది ఏంటంటే ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది. వెరీ ఫస్ట్లీ తను 19 monthsలో ఆ డిజీజ్తో డయాగ్నైజ్ అయినప్పుడు కూడా షీ యాక్సెప్టెడ్ హర్ ఫేట్. సో మనందరం కూడా మన జీవితంలో ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లెట్ us accept them అండ్ సొల్యూషన్ ఓరియంటెడ్గా ఆలోచించాలన్న కొత్త ఆలోచన ఆవిడ ద్వారా మనం తెలుసుకోగలుగుతాము. నెక్స్ట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వర్సన్ దాన్ బీయింగ్ బ్లైండ్ ఈస్ హ్యావింగ్ సైట్ బట్ నో విజన్. చాలా మందికి చూపు ఉంటుంది కానీ ముందు చూపు ఉండదు. సో ఏదైతే మన జీవితంలో మనం చూపు ఉన్నప్పటికీ మనం ఎప్పుడైతే ఫ్యూచరిస్టిక్గా ఉండమో, మన విజన్ గురించి ఆలోచించడమో, అప్పుడు చూపు ఉన్నవారు కూడా చూపు లేని వాళ్ళతోనే ఈక్వల్ అన్నట్టుగా ఆవిడ భావిస్తారు. అండ్ హర్ పవర్ఫుల్ వర్డ్స్ that the worst thing is to have eyes but not vision అనే ఈ పవర్ఫుల్ వర్డ్స్ చాలా మందికి ఎంకరేజ్మెంట్గా నిలిచి వాళ్ళు ఇంపాక్ట్ఫుల్ లైఫ్ని క్రియేట్ చేసుకునే విధంగా ఆవిడ జీవితంలో మన ఇన్స్టెన్సెస్ ఎన్నో మనం తెలుసుకోవచ్చు. అండ్ షీ సేస్ దాట్ ఐ am only one but still I am one. I cannot do everything but still I can do something. ఈ భావం మనందరిలో కూడా ఉండాలి. నేను ఒక్కదాన్నే అయ్యి ఉండొచ్చు బట్ నేను కూడా ఒకదాన్ని, 10 మందిలో ఒకదాన్ని అనే గుర్తింపు ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ హ్యావ్ బిలీఫ్ ఆన్ యువర్ సెల్ఫ్. సో వాట్ షీ సేస్ ఇస్ నేను అన్ని పనులు చేయకపోవచ్చు
కానీ నేను ఎంతో కొంత చేయగలుగుతాను, సమాజంలో మార్పు తీసుకురావడానికి, నా వంతు నా జీవితంలో వెలుగులు నింపడానికి నా ఎడ్యుకేషన్ నాకు ఉపయోగపడుతుందనే విధంగా ఆవిడ తన బిలీఫ్ అనేది తనలో మోటివేషన్ నింపడంతో పాటు 10 మంది జీవితంలో కూడా వెలుతురు నింపగలిగింది. అండ్ లైఫ్ ఈస్ డేరింగ్ అడ్వెంచర్ ఆర్ నథింగ్ ఎట్ ఆల్. సో వెన్ వి లుక్ ఎట్ లైఫ్, జీవితం అనేది ఇట్ ఈస్ అన్ అడ్వెంచర్. ఎవ్రీ సింగిల్ డే దేర్ ఆర్ సో మెనీ అప్స్ అండ్ డౌన్స్. ఎవ్రీ సింగిల్ డే దేర్ ఆర్ సో మెనీ ప్రోస్ అండ్ కాన్స్ వేర్ వీఆర్ పాజిటివ్ సమ్ టైమ్స్, నెగటివ్ సమ్ టైమ్స్. కొన్నిసార్లు పాసిబిలిటీస్ ఉండొచ్చు, ఆపర్చునిటీస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ వాట్ షీ సేస్ ఈస్ లైఫ్ ఈజ్ అన్ అడ్వెంచర్. దాన్ని ఒక అడ్వెంచర్ లాగా డేర్ అండ్ డాషింగ్గా మనం ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. కానీ నెవర్ లీవ్ ద స్పిరిట్ ఆఫ్ హోప్. హోప్ ఇస్ వాట్ విచ్ మేక్స్ అస్ మూవ్ ఫార్వర్డ్ అనే విధంగా హెలెన్ కెల్లర్ జీవితం మనల్ని ఎంతో ప్రభావితం చేస్తుందని నేను చెప్పగలుచుకున్నాను. అండ్ షీ హ్యాస్ ప్రమోటెడ్ ద డిజబిలిటీ అవేర్నెస్. ద ఫస్ట్ ఎర్లీ లైఫ్ ఆఫ్ హర్ బీయింగ్ ఫేసింగ్ ద ఛాలెంజెస్ ఆఫ్ డెఫ్ అండ్ బ్లైండ్. ఆవిడ ఎంతగా అంటే అలా డెఫ్గా బ్లైండ్గా ఉన్నప్పటికీ మీరు ఏది అనుకుంటే అది సాధించగలుగుతారు అనే నమ్మకాన్ని చాలా మందిలో తీసుకురాగలిగారు. అండ్ హర్ బ్రేక్ త్రూ మూమెంట్ వాస్ హర్ టీచర్. మనందరి జీవితంలో ఒక గైడ్, ఒక మెంటార్ ఖచ్చితంగా ఉంటారు. సో అలాంటి పర్సన్ ఆవిడ జీవితంలో ఆవిడ టీచర్ యానీ సులివాన్. సో ఆవిడ షీ హెల్ప్డ్ హర్ ఇన్ ఎవ్రీ స్టెప్. తనకు యూ కెన్ డూ ఇట్ అనే కాన్ఫిడెన్స్ ఆవిడ ఇవ్వగలిగారు. సో అలా మన జీవితంలో ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా లెట్ us థ్యాంక్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. అండ్ షీ హ్యాస్ లేడ్ ద లైఫ్ లాంగ్ అడ్వొకసీ. అంటే ఏంటి? ఇట్ ఈస్ ఇంక్లూసివ్ ఆఫ్ ఆల్ ద రైట్స్ ఆఫ్ బీయింగ్ ఈక్వల్. సో ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ దో దే ఆర్ స్పెషలీ ఏబుల్డ్, ట్రీట్ దెమ్ యాజ్ ఈక్వల్ యాజ్ అస్. దే ఆల్సో హ్యావ్ ద ఈక్వల్ కేపబిలిటీ టు అచీవ్ ఎవ్రీథింగ్ అనే కాన్ఫిడెన్స్ని, ప్రతి ఒక్కరిలో ఇంక్లూజివ్ స్టేట్మెంట్స్ని ఆవిడ తీసుకురాగలిగారు. అండ్ హర్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ అ రిమార్కబుల్ ఇన్స్పిరేషన్ అండ్ అ బ్రేక్ త్రూ అని నేను చెప్పదలుచుకున్నాను. అండ్ దట్ ఈస్ హౌ వీ నీడ్ టు లుక్ అట్. అండ్ ఈరోజు లెట్ us నాట్ ఫర్గెట్ దట్ షీ వాజ్ ద ఫస్ట్ blind and deaf person. Helen Keller, she was the very first blind and deaf person who earned degree. So she was a graduate. కాబట్టి మనకి అవాంతరాలు ఎన్ని వచ్చినా, మనకి పుట్టుకతో ఎన్ని అవాంతరాలు ఉన్నా కూడా దేర్ మైట్ బి సో మెనీ హర్డిల్స్ ఇన్ అవర్ లైఫ్. ఆబ్స్టికల్స్ వచ్చినప్పుడు వాటిని తట్టుకొని మనం ఎలా ఎదురెళ్తాము, ఎలా మనం జీవితంలో మనం చదువుకుంటూ 10 మందికి మనం ఇంపాక్ట్ఫుల్గా, మనం సోర్స్ ఆఫ్ హోప్గా ఎలా జీవిస్తున్నాం అనేది ఇట్ మ్యాటర్స్ ద మోస్ట్ అని హెలెన్ కెల్లర్స్ లైఫ్ నుంచి మనం తెలుసుకున్నాము. అండ్ లెట్ us draw this takeaway from her life. Thank you so much.